హాయ్ అందరికీ, మీలో ఎంతమందికి చాకోబార్ ఐస్ క్రీమ్ ఇష్టమో కామెంట్ చేసేయండి. ఈరోజు బనానాతో చాకోబార్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఎస్పెషల్లీ పిల్లలు ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి. దానికోసం బనానాస్ తీసుకుని సైడ్స్ కట్ చేసి ఫోర్క్ గుచ్చి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు పాలు మరిగించుకుని నేను స్వీట్ ప్లేస్లో డేట్స్ పేస్ట్ వేసాను. పాల పొడి కూడా వేసి 1/2 కప్ పాల పొడి వేసి బాగా కలుపుకుని డేట్స్ పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకుని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, చల్లారి పెట్టిన తర్వాత. ఇప్పుడు మన గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన అరటిపండు తీసుకుని మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పాల మిక్చర్ని కూడా ఆ బనానాకి ఫుల్గా డీప్ కోటింగ్ వేసి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. పైన చాక్లెట్ ఫ్లేవర్ కోసం నేనైతే డైరీ మిల్క్ తీసుకున్నాను. డైరీ మిల్క్ తీసుకుని వేడి నీటిలో కరిగించాను. మనవి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో డీప్గా గడ్డ కట్టేసింది బనానా ప్లస్ మిల్క్ క్రీమ్తో. దానికి చాక్లెట్ క్రీమ్ ఫుల్గా డిప్ చేసేసి మళ్ళీ 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెడితే మన టేస్టీ బనానా చాకోబార్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. మీ పిల్లలకి తప్పకుండా ట్రై చేసి పెట్టండి, చాలా హెల్దీ కూడా.